My friends, if you look at the Jesus Calls calendar or the website, you will find today's promise for us. నా స్నేహితులారా, మీరు యేసు పిలుచున్నాడు క్యాలెండర్ని గాని వెబ్సైట్ని గాని సందర్శించినట్లయితే నేటి దినమునకైన దేవుని వాగ్దానం చూడగలం. With expectation, let's receive this promise. ఎదురు చూపును కలిగి ఉండి ఇట్టి వాగ్దానాన్ని స్వీకరిద్దాం. As per John 10:10, యోహాను సువార్త 10:10 ప్రకారం the thief comes only to steal and kill and destroy. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును అని వ్రాయబడి ఉన్నది. I have come that they may have life and have it to the full. జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటను నేను వచ్చితినని వ్రాయబడింది. That's the heart of Jesus. ఇది యేసు యొక్క హృదయమై ఉన్నది. He gives life and restoration in full. ఆయన సంపూర్ణముగా జీవాన్ని పునరుద్ధరణను మనకు అనుగ్రహించువాడు. That is coming into your family life. అది మీ కుటుంబ జీవితంలోనికి వచ్చేయుచున్నది. Resurrecting everything. సమస్తానికి పునరుద్ధానం ఇస్తోంది. That's coming into your body filled with sickness. రోగముతో నింపబడి ఉన్న మీ దేహములోనికి వచ్చేయుచున్నది. That life is coming in the midst of your failure filled studies. మీ యొక్క అపజయాలతో నింపబడిన విద్యార్థి జీవితంలోనికి అట్టి జీవం వచ్చేస్తోంది. When I went to have a youth meeting in Ahmedabad, నేను అహ్మదాబాద్లో యవనస్తుల సదస్సు కోసమై వెళ్ళి ఉన్నప్పుడు many years ago, చాలా సంవత్సరాల క్రితం there people were intently listening to the message. అక్కడ ప్రజలు వర్తమానాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నారు. And suddenly 4 people brought a man in a bedsheet carrying him to the meeting. అకస్మాత్తుగా 4 వ్యక్తులు ఒక వ్యక్తిని దుప్పటిలో మోసికుంటూ అక్కడికి తీసుకొని వచ్చారు. He was attached to the machine which gave him drips. చుక్కలుగా పడుతున్న ద్రవాన్ని అతనికి అందించే యంత్రం అతనికి అమర్చబడింది. And he couldn't move his body. అతడు తన దేహాన్ని కదిలించలేకపోతున్నాడు. Bedridden. పడకకు పరిమితమయ్యాడు. And during the prayer time, ఆ యొక్క ప్రార్థనా సమయంలో God led me to pray that His power would fill every person in that place. దేవుడు నన్ను ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా శక్తి చేత నింపవలసినదిగా ప్రార్థనలో నడిపించారు. And I felt the healing presence of Jesus. యేసు యొక్క స్వస్థత సాన్నిధ్యాన్ని నేను అనుభూతి చెందాను. At the end of the prayer, ఆ యొక్క ప్రార్థన ముగింపులో my friends, he didn't need anybody's help, but he took that stand where drips was coming through. స్నేహితులారా, అతనికి ఎవ్వరి సహాయం అక్కరలేదు. చుక్కలుగా మందు ప్రవహిస్తూ ఉన్న ఆ యొక్క స్టాండ్ ను అతడే ఆ విధంగా పైకి తీసుకున్నాడు. Rose up from the mat. ఆ చాప మీద నుంచి లేచాడు. And came walking onto the stage. నడుచుకుంటూ వేదిక మీదకి వచ్చేసాడు. And he, with the best of his ability, spoke the words of testimony and how Jesus touched him that day. అతడు తనకున్న సామర్థ్యం అంతటితో కూడా యేసు తనను ఆ రోజున ఏ విధంగా తాకారో సాక్ష్యంతో తెలియచేశారు. He said, I am no longer bedridden. అతను అంటున్నాడు, ఇక మీదట నేను పడకకు పరిమితమైన వాణ్ణి కాదు. I have received new life. నేను నూతన జీవాన్ని స్వీకరించాను. The devil might be stealing from you and taking away your health. అపవాది మీ నుంచి మీ యొక్క ఆరోగ్యాన్ని దొంగిలించడం ద్వారా తీసివేసుకుంటున్నాడేమో. Right now, God is here to give you life in full. ఇప్పుడే దేవుడు మీకు జీవాన్ని సంపూర్తిగా ఇవ్వాలని కోరుకొనుచు ఉన్నారు. Shall we believe it? మనము విశ్వసించుదామా? Loving Lord Jesus, ప్రియమైన ప్రభువా యేసయ్య, thank you for your presence. మీ సాన్నిధ్యం కొరకు వందనములు. Thank you that you're here with your children right now. మీరు ఇప్పుడు ఇక్కడ మీ బిడ్డలతో కూడా ఉండి ఉన్నందుకే మీకు వందనములు. As we are listening to your words from the scripture, ప్రభువా, లేఖనాల్లో నుంచి మీ యొక్క వాక్కులను మేము ఆలకిస్తూ ఉండగా let your words of life go into them. మీ జీవ వాక్కులు వారిలోనికి వెళ్ళును గాక. Resurrect them from their sick body. వారి రోగ దేహాల నుంచి వారికి పునరుద్ధానం ఇవ్వండి. Let them rise up from their coma. అపస్మారక స్థితి నుంచి వారు తిరిగి లేచుదురు గాక. Rise up right now. ఇప్పుడే లేచుదురు గాక. Lord, let them give birth in the midst of an impossible situation. అసాధ్యమైన పరిస్థితుల మధ్యలో కూడా వారు జన్మను ఇచ్చులాగున మీరు చేయండి. So let a child be created. బిడ్డ రూపొందించబడును గాక. Let the tumor disappear, Lord. కణితి కనుమరుగవ్వాలి ప్రభు. Let it never come back again. మరలా తిరిగి ఎప్పటికీ అది రాకూడదు. Thank you for healing the stones in their kidney. వారి మూత్రపిండాల్లో ఉన్న రాళ్ళు స్వస్థపరుస్తున్నందుకే వందనములు. No more pain, Lord. ఇక మీదట నొప్పి లేదు ప్రభు. No more agony for your children. ఇక మీదట మీ బిడ్డలకు ఆవేదన లేదు ప్రభు. Let the tumor in the brain disappear. మెదడులో ఉన్న కణితి మాయమైపోవును గాక. Heal them, Lord. వారిని స్వస్థపరచండి ప్రభు. Save them, Lord. వారిని రక్షించండి ప్రభు. Someone who's gone through an accident and is bleeding profusely. ఎవరైతే ఆకస్మిక ప్రమాదానికి గురై తీవ్రంగా రక్తస్రావం అవుతూ ఉన్నారో, Have mercy, touch them
them and heal them, Lord. కనికరించండి ప్రభువా, వారిని తాకండి, వారిని స్వస్థపరచండి. Heal the tissues in the skull and the brain. కపాలములోను మెదడులోను ఉన్న కణజాలములను స్వస్థపరచండి. Thank you, Lord, వందనములు ప్రభువా, for your miracle working power, మీ అద్భుత కార్యముల శక్తి కొరకే వందనములు. for your life. మీ యొక్క జీవం కొరకు In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you, my friends. నా స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.